ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు సర్కిల్ ఐఐటి క్లాసెస్. సో మీరు అందరూ కూడా ఐఐటి ఎగ్జామ్ని క్రాక్ చేద్దాం అనుకుంటున్నారు. సో అసలు ఐఐటి ఎగ్జామ్ ఎంతమంది రాస్తారు మీకు తెలుసా? ఐడియా ఉందా? 10 లక్షల మంది రాస్తారండి. సో ఎన్ని సీట్స్ ఉన్నాయి? 18,000 సీట్స్ ఉన్నాయి. అంటే క్వాలిఫైయింగ్ ఛాన్స్ ఎంత అండి? 1.8%. సో నిజంగా అంత కష్టమైన ఎగ్జామా ఐఐటి జేఈ అనేది? మనకి ఇది వరల్డ్లోనే సెకండ్ హార్డెస్ట్ ఎగ్జామ్ అంటారండి ఐఐటి జేఈని. వరల్డ్లోనే, ఇండియాలోనే మోస్ట్ హార్డెస్ట్ ఎగ్జామ్. అసలు ఏంటి ఈ ఎగ్జామ్లో ఏముంటాయి? మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. ఒక్కొక్క సెక్షన్ నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతారు. అంటే టోటల్గా 75 క్వశ్చన్స్. అంటే 75 క్వశ్చన్స్ మనం రాసేయాలా? అవసరం లేదు. మనం 75లో కొన్ని క్వశ్చన్స్ని అప్రాక్సిమేట్గా మనం బాగా రాయగలిగితే ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చు. సో 75లో రఫ్గా ఎన్ని అనుకుంటున్నారు మీరు? నాకు తెలిసి 15 అంటే 45 క్వశ్చన్స్ రాస్తే ఈజీగా మీరు అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళిపోతారండి. అయితే మరి ఆ 15 క్వశ్చన్స్ రాయడం అంత ఈజీయా? సో ఆ ఈజీయా స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలాగ ఉంటాయి అనేది పర్టికులర్గా అన్ని సెక్షన్స్ కాదు, మ్యాథ్స్ అనేది ఈరోజు మనం చూద్దామండి. సో ఫస్ట్ ఇవి ఇప్పుడు నేను చెప్తున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 2026లో అడిగిన క్వశ్చన్సే. ఎప్పుడో పాత క్వశ్చన్స్ కూడా నేను తీసుకోవట్లేదు. 2026. సో శాంపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. ఇదేమి కాన్సెప్ట్ కానీ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అసలు నిజంగా అంత కష్టంగా ఉంటుందా లేదా అనేది మీరు కూడా జడ్జ్ చేసుకోవాలి కదా. సో దానికోసం మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్లో ఏమున్నది? ద లార్జెస్ట్ వాల్యూ ఆఫ్ n ఫర్ విచ్ 40 డివైడ్ 60 ఫ్యాక్టోరియల్ ఈజ్. సో ఇక్కడ అంతా కూడా ఏంటంటే ఏదో ఒక క్వశ్చన్ అడిగారు, బాగానే ఉంది. సో మెయిన్ ఏంటంటే జేఈకి వచ్చేటప్పటికి ఏ క్వశ్చన్ కూడా డైరెక్ట్గా ఉండదండి, అప్లికేషనే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మ్యాక్సిమం అలాగా అప్లికేషనే ఉంటుంది. అంటే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి, అంతేగాని గుర్తుపెట్టుకోకూడదండి. ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలని గుర్తుపెట్టుకోకూడదు. ఎవరైతే కాన్సెప్ట్ని నీట్గా అర్థం చేసుకుంటారో వాళ్ళు చాలా ఈజీగా చేయొచ్చు. సో మనం దీని పరంగా చూద్దామండి ఒక్కసారి. సో దీన్ని ఆలోచించామనుకోండి, ఇక్కడ ఏమన్నాడు? 40 అనేది దేన్ని డివైడ్ చేయాలంట? 60 ఫ్యాక్టోరియల్ని డివైడ్ చేయాలంట. 40 మరి అలా డివైడ్ చేయాలంటే ఈ n ప్లేస్లో మనకి ఏ వాల్యూ ఉండాలి? లార్జెస్ట్ వాల్యూ. అంటే లార్జెస్ట్ వాల్యూ ఎంత వాడొచ్చు అని అడుగుతున్నాడు. అసలు ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఫస్ట్ దీనికి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తామండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? 8 into 5 40 అంటే 8 అంటే 2 cube. సో ఈ 40 మనం ఎలా రాయొచ్చు తెలుసా? 2 cube into 5 whole power of n. అంటే ఏంటి? మనకి ఈ 40 మనకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2, 5లే. అంటే వీటితోటే ఈ 60 ఫ్యాక్టోరియల్ని డివైడ్ చేయాలి మనం. అంటే పర్టికులర్గా 2 తోటి 5 తోటే డివైడ్ అవుతుంది. సో మనం ఏం ఆలోచించాలి ఇప్పుడు? 60 ఫ్యాక్టోరియల్లో ఎన్ని 2లు ఉన్నాయి, ఎన్ని 5లు ఉన్నాయో ముందు తెలుసుకోవాలి. సో ముందు మనం 60 ఫ్యాక్టోరియల్లో ఎన్ని 2లు ఉన్నాయి అంటే అసలు 60 ఫ్యాక్టోరియల్ అంటే ఏం చేస్తారు? 60 into 50 into 60 into 59 into 58 into 57 into ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతాం కదా. సో ఇలా రాసేటప్పుడు అండి ఇప్పుడు 60 ఫ్యాక్టోరియల్ అంటే 60 into 59 into 58 into ఇలా రాస్తాం కదా. ఇందులో 2లు ఉంటాయి, ఇందులో 2లు ఉంటాయి, ఇందులో ఉండవండి. ఇది ప్రైమ్ నెంబర్ కదా. సో మనం ఏం ఆలోచించాలి? అసలు 60 ఫ్యాక్టోరియల్లో ఎన్ని 2లు ఉంటాయో ముందు చేయాలి. దానికి ఒక మెథడ్ ఉంటుందండి. 60/2 అంటే ఎంత? 30. 30/2 అంటే ఎంత? 15. 15/2 అంటే ఎంత? 7. 7/2 అంటే ఎంత? 3. ఇవన్నీ కూడా నేను ఏం రాస్తున్నాను తెలుసా? కోఎఫిషియెంట్స్ రాస్తున్నాను అనమాట. అంటే 2తో డివైడ్ చేస్తే వచ్చే కోఎఫిషియెంట్స్, ఇంకేమీ రాయట్లేదు నేను. 3/2 అంటే ఎంత? 1. ఇవన్నిటినీ కలిపియండి మొత్తం. సో 45, 10 మనకి ఎంత అవుతుందండి? 55 + 1 అంటే 56. అంటే 2లు అనేవి 56 ఉన్నాయి. కానీ మనం 2తో కాదు డివైడ్ చేయాలంటే 40తో డివైడ్ చేసేటప్పుడు 2 క్యూబులతో డివైడ్ చేయాలి. అంటే ఈ 56లో ఎన్ని 2 క్యూబులు ఉన్నాయి కావాలి? 2లు అయితే 56 ఉన్నాయి, కానీ మనకేం కావాలి? 2 క్యూబులు ఎన్ని ఉన్నాయో కావాలి. సో 2 క్యూబులు ఎన్ని ఉన్నాయో కావాలంటే 3తో డివైడ్ చేయాలి. మీరు 3తో డివైడ్ చేస్తారనుకోండి, 3 1s 3, 26 అంటే 3 8s అంటే 18 2 క్యూబులు ఉంటాయి. ఆ మిగిలిన వదిలేయండి. మనకేంటంటే ఇక్కడ 54 అవుతుంది, ఇంకో 2 2లు ఉండిపోతాయి, ఇంకో 2 ఉంటేనే కదా 2 క్యూబ్ అవుతుంది, అందుకని వదిలేయాలి. సో మనకి ఎన్ని 2 క్యూబులు ఉన్నాయి? 18 ఉన్నాయండి. 2 క్యూబులు అయితే అంటే 2 క్యూబులు 18 ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఈ పవర్లో 18 వేసే పాజిబిలిటీ ఉంది. మరి ఓన్లీ 2 క్యూబ్ సరిపోదు కదా 40కి, 5 కూడా కావాలి. మరి ఎన్ని 5లు ఉన్నాయో తెలియాలి. మరి ఎన్ని 5లు ఉన్నాయంటే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఇదే నెంబర్ని 60ని మనం 5తో డివైడ్ చేయాలి. 60/5 అంటే ఎంత అవుద్ది? 12. మళ్ళీ 12/5 అంటే ఎంత అవుద్ది? 2. ఇవి నేను రాస్తున్నవండి కోఎఫిషియెంట్స్ మాట. సో 14 వచ్చింది. అంటే 5లు అనేవి 14 ఉన్నాయి. అంటే ఇప్పుడు చూడండి, ఇవి మనకి 18 ఉన్నాయి, ఇవి
14 ఉన్నాయి. కానీ మనకేంటి ఈ రెండు ఉంటేనే 40 అనే నెంబర్ అడ్జస్ట్ అవుతుంది. మరి ఈ రెండు కాంబినేషన్స్ కావాలంటే ఇవి రెండు కలిపి ఉండాలన్నమాట. 18 అయితే పాసిబిలిటీ లేదు, ఎందుకంటే 18 5లు లేవు కాబట్టి 18 40లు రావు మనకి. సో ఎన్ని 40లు వస్తాయి? అదే 14 5లు ఉన్నాయి, అలాగే 14 2 క్యూబులు కూడా ఉన్నాయి. అంటే ఈ రెండిట్లో ఏది లీస్టో అన్ని నెంబర్స్ మాత్రమే 2 క్యూబ్ ఇంటూ 5లు ఉంటాయి. అంటే మనం ఈ 40లు అనేవి ఎన్ని ఉంటాయండి? 14 ఉంటాయి. ఇంకా మీకు డౌట్ ఉందనుకోండి, 2 క్యూబ్లు అనే వాళ్ళు గర్ల్స్ అనుకోండి, అలాగే 5లు బాయ్స్ అనుకోండి. సో ఎంతమందికి మనం మ్యారేజ్ చేయగలం? ఓకే, ఎంతమందికి మనం మ్యారేజ్ చేయగలం అంటే గర్ల్స్ అనేవాళ్ళు 18 మంది ఉన్నారు, బాయ్స్ అనేవాళ్ళు 14 మంది ఉన్నారు. మనం పెళ్ళిళ్ళు ఎంతమందికి చేయగలం అండి? పేర్స్ చూసుకుంటే 14 మందికే చేయగలం. ఆ 14 మందిలే 40లు. సో మనకి n ప్లేస్లో ఏముండాలండి? 40 ఉండాలి. సో n ప్లేస్లో మనకి ఏముండాలండి? 14 ఉండాలి. రెండిట్లో లీస్ట్ 14 పేర్స్ చేయగలం. సో n యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత తీసుకోగలం? 14. అంటే ఇంత బాగా మనం ఆలోచించి ఆన్సర్స్ పెట్టవలసి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. సో నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేటప్పటికండి ఇది కాంప్లెక్స్ నెంబర్స్కి సంబంధించింది. అంటే మీరు ఇంటర్మీడియట్ అయిపోయి కాంప్లెక్స్ నెంబర్స్ గురించి తెలిస్తే క్వశ్చన్ బాగుంటుంది. ఓకే, ఒకవేళ తెలియకపోయినా మీరు జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి, అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటి? జెడ్ అనే వాల్యూ ఇచ్చారు, √3/2 + i/2. అంటే జెడ్ని కాంప్లెక్స్ నెంబర్ అంటారండి. ఇక్కడ i అంటే ఇమేజినరీ నెంబరు, √/-1. ఇప్పుడు వాడేంటి? z⁻201 - i ⁻8 అని ఇచ్చారు. ఈజ్ ఈక్వల్ టు, అసలు ఆ వాల్యూ మొత్తం దేనికి ఈక్వల్గా ఉంటుంది? జనరల్గా మనకి జెడ్కి ఫామ్ ఏంటంటే a + ib అండి. ఓకే, ఇది a అనేది ఒక నెంబరు, b అనేది, ఏబీలు రియల్ నెంబర్స్ అండి. ఇక్కడ ఇది ఇమేజినరీ పార్ట్ అంటారన్నమాట మనకి. సో a + ib అనే ఫామ్లో ఉంది మనకి. అయితే ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి? ఇక్కడ జెడ్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చేసారు. ఏమని ఇచ్చారు? √3/2 + i × 1/2. అంటే a అంటే √3/2, b అంటే 1/2. సో ఇప్పుడు మనం ఈ జెడ్ వాల్యూని వాడి ఇది సింప్లిఫై చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ జెడ్కి పోలార్ ఫామ్ అనేది రాయాలి. సో జెడ్కి పోలార్ ఫామ్ అంటే ఏమవుతుంది? జెడ్ = r ఇంటూ మనం ఏమని రాస్తామండి? cos θ + i sin θ, ఈ ఫామ్లో రాస్తారు. మరి r అంటే ఏంటి? √a² + b². ఇది r వాల్యూ. సో జెడ్కి పోలార్ ఫామ్ రాస్తున్నాను అనమాట నేను. సో r = a² అంటే ఇక్కడ ఇదే కదా, 3/4 అండి. b² అంటే ఎంత అండి? 1/4. అంటే ఎంత అవుతుంది మనకి వాల్యూ? 4/4 అంటే 1 వస్తుంది. r వాల్యూ 1, అంటే ఇది 1 అయిపోయింది. మరి దీన్ని ఈ ఫామ్లో రాయాలి కదా. ఈ √3/2 రావాలంటే టీటా ప్లేస్లో ఏం వాడాలి? √3/2 అనేది ఎప్పుడు వస్తుంది? కాస్కి మనకి పర్టికులర్గా 30 degrees దగ్గర వస్తుంది. అంటే ఏంటి? cos 30 degrees అంటే cos π/6. సో cos 30 degrees వాల్యూ మనకి √3/2 మాట. అలాగే సైన్కి ఎప్పుడు వస్తుంది? సైన్కి వచ్చామనుకోండి, సైన్కి కూడా ఏంటండి? సైన్కి π/6 దగ్గరే 1/2 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 1/2 రావాలి. 1/2 ఎప్పుడు వస్తుంది? సైన్ 30 degrees. అంటే ఈ రెండు యాంగిల్స్ ఒకటే అయి ఉండాలన్నమాట. ఇక్కడ మీరు ఏ యాంగిల్ వాడారో ఇక్కడ అదే వాడాలి. అంటే ఇప్పుడు మనం ఫైనల్గా జెడ్ని పోలార్ ఫామ్లో రాస్తే r ఎలాగా 1 కదా. అంటే ఇప్పుడు మనం ఏం రాయాలండి? cos π/6 అలాగే i sin π/6. ఇది పోలార్ ఫామ్ అండి. సో జెడ్ని పోలార్ ఫామ్స్లో రాశారు. కానీ నాకేం కావాలి? z⁻201 కావాలి. ఎప్పుడైనా ఇలా 201 ఇస్తే మనకి ఈ అప్లికేషన్ ఏంటంటే ఈ పవర్ ఏదైతే ఉందో దీనికి మల్టిపుల్ అయిపోద్దండి. ఇవన్నీ కూడా మనం కాంప్లెక్స్ నెంబర్స్లో నేర్చుకుంటాం, మీరేమీ కంగారు పడవసరం లేదు. i sin × 201 × π/6 ఇలా మార్చుకుంటాం అన్నమాట. ఇలా మార్చుకున్నప్పుడు ఇక్కడ చూడండి, 3 2s 3 7 21, ఇది 3 6 అండి, 3 6 18, 3 7 21, 67 వచ్చింది. ఇక్కడ 3 2s, ఇక్కడ 67 వచ్చిందండి. అంటే మనం ఏమని రాయొచ్చు? cos 67 π/2 + i sin 67 π/2 ఇలా రాసన్నమాట వాల్యూ. ఇది మనకేంటి? z⁻201 వాల్యూ అండి. మరి z⁻201 వాల్యూ ఇలాగ వచ్చింది కదా. సో మనకేమొచ్చిందండి? z⁻201 వాల్యూ cos 67 π/2 + i sin 67 π/2. ఇది మనకు వచ్చిన వాల్యూ అండి. ఈ 67 π/2 ఉంది కదా, దీన్ని ఏమని రాస్తారు తెలుసా? 32 π + 3 π/2 అని రాస్తారండి. ఇప్పుడు చూడండి, 2 × 32 అంటే 64, 3 కలిపితే 67. మొత్తం అన్నీ ఇన్వాల్వ్ అయిపోతాయండి. జేఈ మెయిన్స్ అంటే మొత్తం అన్ని టాపిక్ని కలిపే క్వశ్చన్స్ అడుగుతారు. మన కాన్సెప్ట్ గురించి పూర్తిగా తెలిసి ఉంటే చాలు. సో ఇక్కడ ఏమైంది? 64 + 3. ఇప్పుడు ఈ వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి ఈ ప్లేస్లోని. సో ఇది ఏమవుతుంది? cos 32 π + 3 π/2 ఏమవుతుందంటే ఫైనల్గా ఇది మనం ట్రిగ్నామెట్రీలో నేర్చుకుంటామండి.
చూడండి ఆల్ సిల్వర్ టీ కప్స్ అని ఉంటుంది కదా, ఆ కాన్సెప్ట్ వాడి మనం ఇలా మార్చుకుంటాం. cos 3π/2 ఇక్కడ I sin 3π/2. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని కానీ మనం సింప్లిఫై చేసామనుకోండి, దీని వాల్యూ 0 అయిపోద్ది. దీని వాల్యూ -1 వస్తుందండి, ఎందుకంటే ఇక్కడ ఒక sin 270 degrees వాల్యూ -1 అవుతుంది. అంటే ఏమైంది మనకి -i అనే వాల్యూ వచ్చింది. అంటే z⁻201 ఏదైతే ఉందో అది -iకి ఈక్వల్ అయింది. సో ఇప్పుడు మనకి ఏం కావాలి అసలు చూడండి, ఇక్కడ z⁻201 -i⁸ వాల్యూ కావాలి. అది దేనికి ఈక్వల్ అని అడుగుతున్నారు వాళ్ళు. సో మనకి కావాల్సింది z⁻201 -i⁸. మరి ఈ z⁻201 వాల్యూ ఏమొచ్చింది -i అని వచ్చింది. సో -i⁻i⁸ అంటే -2i⁸. 2/8 అంటే అండి 256. అలాగే -i⁸ వాల్యూ ఇదేమవుతుంది 1 అయిపోద్ది, అంటే దాన్ని సింప్లిఫై చేస్తే. అంటే ఫైనల్గా మనకు వచ్చిన వాల్యూ ఏంటండి 256. సో ఆప్షన్ డి అనేది దీనికి ఆన్సర్. చూడండి ఇక్కడ మనకి ఏంటి కాంప్లెక్స్ నెంబర్స్తో పాటు ట్రిగ్నోమెట్రీ కూడా రావాలి. వస్తేనే ఈ క్వశ్చన్కి మనం జాగ్రత్తగా ఆన్సర్ చేయగలం. ఏం లేదు, వాడు అడిగే క్వశ్చన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. డైరెక్ట్గా మనం ఇంటర్మీడియట్లో చేసినట్లు డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఉండవండి. సో కొంచెం అలా ప్రాక్టీస్ చేస్తే అలవాటు అయిపోద్ది. దాని గురించి అయితే మీరు అంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒకటేనండి, అలవాటు చేసుకోవాలి. దాన్ని మీరు బాగా మైండ్లో గుర్తుపెట్టుకోండి. అలవాటు చేసుకుంటే మీకు పని జరిగిపోద్ది. ఓకే, నెక్స్ట్ వన్ మూవ్ ఆన్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చామనుకోండి. లెట్ ద సెట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ ఆఫ్ r ఫర్ విచ్ ద సర్కిల్స్ x+1² + y+4² ఈక్వల్ టు r² ఇచ్చారు. తర్వాత x² + y² -4x -2y -4 ఈక్వల్ టు 0 ఇంటర్సెక్ట్ ఎట్ 2 డిస్టింక్ట్ పాయింట్స్ అంట. ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయండి. 2 సర్కిల్స్ 2 డిస్టింక్ట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయంట. ఇప్పుడు సపోజ్కి ఇది ఒక సర్కిల్ అనుకుందాం, ఇది ఒక సర్కిల్ అనుకుందాం. ఇక ఇలా ఇంటర్సెక్ట్ అవుతున్నాయండి. చూడండి ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇలా ఇంటర్సెక్ట్ అయ్యే సర్కిల్స్ గురించి మాట్లాడుతున్నాడు వాడు. ఎప్పుడైనా 2 సర్కిల్స్ ఇలా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అనుకోండి, దీనికి ఒక సెంటర్ ఉంటుంది కదా, దీనికి కూడా ఒక సెంటర్ ఉంటుంది కదా. దీన్ని C1 అనుకుందాం, దీన్ని C2 అనుకుందాం. మరి ఇది ఏమవుతుందండి, ఈ సెంటర్ ఉంది కదా, ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఇది R1. ఓకే, అలాగే దీనికి కూడా రేడియస్ ఉంటుంది కదా, దీనికి రేడియస్ అయితే ఇక్కడ నుంచి ఈ సెంటర్ నుంచి మనం గీసినట్లయితే ఇది R2 అవుతుందండి. చూడండి ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, C1కి C2కి డిస్టెన్స్ కట్టామనుకోండి. C1 C2 అంటే ఆ 2 సెంటర్ల మధ్యలో డిస్టెన్స్ మాట. ఆ డిస్టెన్స్ ఏదైతే ఉందో R1 R2 కలిపామనుకోండి, దానికంటే ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. ఎందుకంటే R1 అనేది ఈ లెంత్, R2 అనేది. కానీ C1 C2 అంటే జస్ట్ ఈ పోర్షన్ అండి. చూడండి ఇక్కడ ఒక పార్ట్ ఎక్కువైంది, అక్కడ ఒక పార్ట్ ఎక్కువైంది కదా. మనం ప్రాక్టికల్గా ఆలోచించినా క్లారిటీ వచ్చేస్తుంది. సో ఈ C1 C2 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ గల డిస్టెన్స్. కానీ R1 అంటే ఈ మొత్తం తీసుకోవాలి, ఈ మొత్తం తీసుకోవాలి. చూడండి ఈ పోర్షన్ ఎక్స్ట్రా ఉన్నట్టే కదా. కాబట్టి C1 C2 వాల్యూ ఏదైతే ఉందో R1 + R2 కంటే తక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మనం ఒకవేళ సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అయ్యేటప్పుడు ఇలా ఇంటర్సెక్ట్ అయ్యాయి అనుకోండి, ఈ కేసుని ఏం చెప్తారంటే 2 సర్కిల్స్కి సెంటర్లు ఉంటాయి కదా, దీనికి ఒక రేడియస్ ఉంటుంది, దానికి ఒక రేడియస్ ఉంటుందండి. సో ఇక్కడ ఏంటంటే C1 C2 వాల్యూ ఏదైతే ఉందో R1 - R2కి ఈక్వల్గా ఉంటుంది అన్నమాట. ఇలా ఉండకూడదు కాబట్టి ఖచ్చితంగా ఈ C1 C2 వాల్యూ ఏదైతే ఉందో ఈ R1 - R2 ఉంటుంది కదా, దానికంటే ఎక్కువ ఉండాలండి. సో మాడ్యులస్ పెడతాం ఇక్కడ. మాడ్యులస్ R1 - R2 కంటే ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఏ రేడియస్ పెద్దదో చిన్నదో మనకు ఒక క్లారిటీ లేదు కాబట్టి ఇలా రాస్తున్నాం అన్నమాట. సో R1 - R2 కంటే ఎక్కువ ఉండాలి, R1 + R2 కంటే తక్కువ ఉండాలి. అంటే ఈ కండిషన్ గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే మీ కండిషన్ని ముందు మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో 2 సర్కిల్స్ ఇలా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటే మనకి పాయింట్ ఏంటి, R1 - R2 అనే దానికంటే C1 C2 ఎక్కువ ఉండాలి. అలాగే నెక్స్ట్ ఏంటండి, R1 + R2 కంటే C1 C2 అనేదే ఉండాలి, తక్కువ ఉండాలి. ఈ కండిషన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మాడ్యులస్ వాడతారండి. ఎందుకు మాడ్యులస్ వాడతామంటే ఏ రేడియస్ పెద్దదో చిన్నదో మనకి తెలియదు కదా, ఏదైనా మనకి లెంత్ అనేది పాజిటివ్స్లోనే రిప్రజెంట్ చేయాలి, అందుకు మాడ్యులస్ వాడతాం. సో ఆ కేసు అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇప్పుడు ఈ కండిషన్ని ఈ 2 సర్కిల్స్కి అప్లై చేయాలి. అయితే దాని గురించి పక్కన పెడదాం. ఇప్పుడు ఇంతకేం అడిగాడు, లెట్ ద సెట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ ఆఫ్ R. ఆల్ వాల్యూస్ ఆఫ్ R అంటే రేడియస్ గురించే మాట్లాడుతున్నాడు అండి. అంటే ఇది దీని గురించి, ఈ R గురించి మాట్లాడుతున్నాడు. ఆల్ వాల్యూస్ ఆఫ్ R, ఈ 2 సర్కిల్స్ ఇచ్చారు, ఇంటర్సెక్ట్ అట్ 2 డిస్టింక్ట్ పాయింట్స్, బి ఇంటర్వల్. ఈ ఇంటర్వల్లో ఉన్నాయంట R వాల్యూస్ అన్నీ. ఈ ఆల్ఫా బీటా అని ఇంటర్వెల్లో ఉంటే ఈ ఆల్ఫాని బీటాని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఇది వాడికి వచ్చిన. అంటే ఈ R వాల్యూ అనేది ఇంటర్వల్లో ఉంది. ఆ ఇంటర్వల్ ఏంటో మీకు తెలియాలి. ఆ ఇంటర్వల్ ఏంటో తెలిస్తే ఆ ప్రోడక్ట్ ఆన్సర్ రాసేయడమే. సో ఇప్పుడు దీనికి మనం ఫస్ట్ అంటే ఈ సర్కిల్స్ 2 తీసుకుందాం అండి. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారంటే x+1²
ప్లస్ వై ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇది ఒక సర్కిల్ అండి. ఇంకో సర్కిల్ ఏమి ఇచ్చారు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేరు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేరు మైనస్ 4x మైనస్ 2y మైనస్ 4 ఈక్వల్ టు 0. కరెక్ట్ కాదు చూద్దామండి ఒకసారి. మైనస్ 4x మైనస్ 2y మైనస్ 4 ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఈ రెండు సర్కిల్స్ రాసేసాం. అయితే ఇక్కడ ఒకలా ఉంది, ఇక్కడ ఒకలా ఉంది కదండి. ఇది జనరల్గా ఇలాంటి ఫామ్ని దీన్ని సర్కిల్ ఈక్వేషన్ ఫామ్ అంటారు. ఇలా కూడా రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు. ఈ ఫామ్లో రాసినప్పుడు ఎప్పుడైనా ఇక్కడ సెంటర్ అంటారండి. సెంటర్ ఏంటంటే మనకి మైనస్ జీ కామా, అంటే ఇక్కడ ఈ ఫామ్లోకి వచ్చినప్పటికి సెంటర్ అంటే హెచ్ కామా కే అని తీసేసుకుంటారు. వీటికి ఆపోజిట్ సైన్స్ రాయాలన్నమాట. -1 -4 ఇది సెంటర్. ఓకే, రేడియస్ అంటే ఆర్. మరి ఈ ఫామ్లో ఇచ్చినప్పుడు మనకి సెంటర్ కావాలి. ఇది ఎలా ఉందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2zx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది సర్కిల్ ఈక్వేషన్ ఫామ్. ఇది ఒక ఫామ్, ఇది ఒక ఫామ్ అండి. ఇక్కడ మనం ఈ ఫామ్కి వచ్చేటప్పటికి ఇక్కడ 2z ప్లేస్లో ఏముంది, -4 ఉందండి. అంటే g అంటే ఎంత అవుద్ది, -2. ఇక్కడ 2f ప్లేస్లో 2f అంటే ఏం లేదండి, వైకి ముందున్న వాల్యూ మాట. 2f అంటే ఏముంది, -2. అంటే f అంటే ఎంత అండి, -1. మరి c అంటే ఎంత ఉంది, -4. చూసారా వాల్యూస్ gfcలు వచ్చాయి. ఇప్పుడు మనకి సెంటర్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే -g, -f. మీరు ఏం కంగారు పడకండి, ఇవన్నీ కూడా మనం ఫ్యూచర్లో 1 by 1 చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో -g -f అంటే ఏమవుతుంది, 2 ఒకటి 1 ఒకటి. ఇది మనకి సెంటర్. మనకి ఇంకేం కావాలి, రేడియస్ కావాలి కదా. రేడియస్కి ఫార్ములా అండి ఇది సర్కిల్ ఈక్వేషన్. అంటే ఈ పర్టికులర్ సర్కిల్ ఈక్వేషన్కి g² + f² - c. g² అంటే 4, f² అంటే 1, c అంటే -c కదా, +4 అంటే 9 అంటే 3 వచ్చిందండి. ఇక్కడ కూడా మనకు ఆర్ వాల్యూ తెలిసిపోయింది. అంటే ఈ సర్కిల్కి ఆర్ వాల్యూ తెలుసు, ఈ సర్కిల్ యొక్క సెంటర్ తెలుసు. ఇప్పుడు మన దగ్గర ఉన్న కండిషన్ ఉంది చూసారా, ఆ కండిషన్ని మనం అప్లై చేయాలండి. ఏంటి ఆ కండిషను, ఇందాక మనం నేర్చుకున్న కండిషన్ అండి. సో ఆ కండిషన్కి వచ్చామనుకోండి, C1 C2 లెస్ దెన్ ఏమని రాయాలండి, R1 + R2. ఇంకోటి మాడ్యులస్ ఆఫ్ R1 - R2 కంటే ఇది పెద్దదై ఉండాలి, దీనికంటే పెద్దదై ఉండాలి, దీనికంటే చిన్నదై ఉండాలి. సో ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ R1 - R2 అంటే ఒకటి ఎలాగా ఆరే కదండి. సో ఆర్ మైనస్ ఇంకోటి ఏంటండి, ఇంకొక ఆర్ 3 ఇలా రాసేయండి. లెస్ దెన్ C1 C2 రాస్తున్నాం కదా, అంటే రెండు సెంటర్లకి మధ్య గల డిస్టెన్స్ ఇది ఒక సెంటర్, ఇది ఒక సెంటర్ కదండి. ఈ రెండు సెంటర్లకి మధ్యలో డిస్టెన్స్. సో ఇప్పుడు -1 అంటే ఇప్పుడు మనం డిస్టెన్స్ కట్టాలనుకోండి ఏం చేస్తాం, డిస్టెన్స్కి ఫార్ములా ఉంటుంది కదా ఇలాగా, -1 -2 అంటే -3 హోల్ స్క్వేర్ అంటే 9. అలాగే -4 -1 -5 హోల్ స్క్వేర్ అంటే 25 అంటే ఎంత వచ్చింది, 34 వచ్చింది, √34. ఇది C1 C2 అండి. సో C1 C2 అనేది √34 లెస్ దెన్ ఇక్కడ R ప్లస్ ఇంకోటి ఏంటండి, ఇక్కడ మాడ్యులస్ ఉండదు. సో మనం ఏమని రాస్తాం, R+3 అని రాస్తాం. ఎందుకంటే ఒక రేడియస్ R, ఇంకో రేడియస్ అనేది 3. సో ఈ వాల్యూస్ ఇలా రాస్తామండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ కండిషన్ ఉంది కదా, ఇలా మాడ్యులస్ని రిమూవ్ చేసేయాలనుకోండి, ఇలా రాస్తారండి. మాడ్యులస్ని ఎప్పుడైనా రిమూవ్ చేసేటప్పుడు -√34 లెస్ దెన్ R-3 లెస్ దెన్ √34 ఇలా రాసుకుంటాం. ఎప్పుడైనా కూడా మీరు ఈ మైనస్ని రిమూవ్ చేసేస్తే, అంటే ఈ మాడ్యులస్ని రిమూవ్ చేస్తే -aకి +aకి మధ్యలో ఉంటుంది. -3ని మొత్తం అప్లై చేసేద్దామండి, అన్నిటికీ +3 చేసాం అనుకోండి, 3 - √34 లెస్ దెన్ R లెస్ దెన్ 3 + √34 ఇలా వచ్చింది. అంటే ఇక్కడ ఒక ఇంటర్వల్ ఫామ్ అవుతుందండి. దీన్ని ఇంటర్వల్ ఫామ్లో రాస్తే 3 - √34 అలాగే 3 + √34. సో ఇలా వాల్యూస్ రాసాం. ఇది ఒక ఇంటర్వల్ మాట. మరి ఇంకోటి ఉంది కదా, ఈ కండిషన్ కూడా మనం చెక్ చేయాలి కదండి. సో ఇప్పుడు ఆ కండిషన్కి వచ్చామనుకోండి, ఒకసారి ఇది మనం రబ్ చేసేద్దాం అండి. సో ఆ కండిషన్ని మనం చెక్ చేసాం అనుకోండి, ఆ కండిషన్ కూడా మనకు క్లారిటీ ఉండాలన్నమాట. ఇది ఆల్రెడీ మీకు సర్కిల్ ఈక్వేషన్ మీద ఐడియా ఉంటే ఇవన్నీ మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అర్థమవుతాయండి. ఇప్పుడు చూద్దాం, ఈ కండిషన్ ఏంటంటే R+3 గ్రేటర్ దెన్ √34 అంటే ఏమవుద్ది, R గ్రేటర్ దెన్ √34 - 3. దీన్ని ఇంటర్వల్ ఫామ్లో రాసామనుకోండి ఎలా వస్తుందో తెలుసా, √34 - 3 నుంచి ఇన్ఫినిటీ వరకు. అదొక ఇంటర్వల్ మాట. ఇప్పుడు ఈ ఇంటర్వల్ రెండు కలిపి వాడాలి మనం, ఎందుకంటే ఇది మొత్తం కంబైన్డ్ ఈక్వేషన్, మధ్యలో ఎండ్ ఉంటుంది. అంటే దీన్ని కలపాలి, దీన్ని కలపాలంటే నెంబర్ లైన్ మీద తీసుకోవాలండి. దీన్ని తీసుకున్నాం అనుకోండి, ఇది సపోజ్కి 6 అనుకుందాం, అంటే √34 అంటే √36 దగ్గరలో అనుకుంటున్నాను. 6 అనుకుంటే ఇక్కడ ఏమవుతుందండి, మనకి 6 కాదు మైనస్ అంటే 5 పాయింట్ సంథింగ్ వస్తుంది. 3 - 5 అంటే నెగిటివ్ నెంబర్ కదా, అంటే ఇది చిన్నది అవుతుందండి, అన్నింటికంటే చిన్నది ఇదే. కాబట్టి ముందు 3 - √34 రాయాలి, ఇక్కడ -∞ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి, 3 + 34, ఇంకోటి ఏంటంటే 34 - 3 అని ఉంది.
సో 34 - 3 అంటే ఇక్కడ కూడా 5 పాయింట్ సంథింగ్ వస్తుంది, ఇక్కడ 2 పాయింట్ వస్తుందండి. కానీ ఇది పెద్దది అయిపోద్దండి, కాబట్టి నెక్స్ట్ ఈ నెంబర్ వస్తుంది, √34 - 3 వస్తుంది. నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుంది, ఈ నెంబర్ వస్తుంది, 3 + √34 వస్తుంది. లాస్ట్లో మళ్ళీ ఇన్ఫినిటీ వస్తుంది. చూడండి, అక్కడ ఉన్న 2 నెంబర్లు, ఇక్కడ ఉన్న 2 నెంబర్లు రాసాను, -∞ రాశాను. ముందు ఈ ఇంటర్వల్ అంటే ఏం చెప్తారో తెలుసా, 3 - √34, 3 + √34 అంటే ఇక ఇదండి, ఇదంతా మాట ఈ ఇంటర్వెల్కి సంబంధించిన షేడెడ్ పోర్షన్. మరి ఇప్పుడు ఈ ఇంటర్వెల్కి వచ్చామనుకోండి, ఇక్కడ ఎక్కడి నుంచి ఉంటుంది చూడండి, అక్కడ మనం షేడెడ్ పోర్షన్కి వచ్చామనుకోండి, చూడండి ఈ పార్ట్ నుంచి ఎక్కడ వరకు, ఈ చివరి వరకు తీసుకోవాలి, ఇదంతా వచ్చేస్తుంది. మరి ఇలా వచ్చినప్పుడు మనకి కామన్ పార్ట్ ఎక్కడ వచ్చింది, ఇక ఇదే వచ్చింది. అంటే రెండింటికి కంబైన్డ్గా ఉన్న ఇంటర్వల్ అయితే ఇదే. ఓకే, రెండింటికి కంబైన్డ్గా ఉన్న ఇంటర్వల్ ఏంటండి, 34 - 3 అలాగే 3 + √34. అంటే ఇప్పుడు మన ఇంటర్వల్ ఆ మధ్యలో ఉంది. సో ఇప్పుడు ఆ ఇంటర్వల్ గురించే వాడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆర్ అనేది ఆ ఇంటర్వల్లోనే ఉందంట. అంటే ఇప్పుడు ఆర్ వాల్యూ ఏ ఇంటర్వల్లో ఉందండి, చూడండి ఆర్ బిలాంగ్స్ టు ఏ ఇంటర్వల్, ఫస్ట్ ఇది కదా √34 - 3, ఇంకోటి √34 + 3 ప్లస్ఏ కాబట్టి ఎలా రాసినా ఒకటే. ఆల్ఫా వచ్చింది, బీటా వచ్చింది. ఇప్పుడు ఇది ఆల్ఫా, ఇది బీటా, ఎందుకంటే ఆ ఇంటర్వల్లో ఆర్ ఉంది. ఇప్పుడు మనకేం కావాలి, ఆల్ఫా బీటా కావాలి. ఓకే, ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ అడిగాడండి. మరి ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ అడిగాడు కాబట్టి చూడండి, ఆల్ఫా బీటా అంటే ఈ రెండింటిని ప్రొడక్ట్ చేయాలి, ఇది ఇంటూ ఇది చెయ్యాలి. మరి ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే a - b ఇంటూ a + b, a² 34, b² 9, 34 - 9 అంటే ఎంత వచ్చిందండి, 25. చూడండి మన ఆప్షన్లో ఆ నెంబర్ ఉందో లేదో చూద్దాం. సో ఉంది కదా 25, అంటే ఏంటండి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్. చూడండి ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎగ్జామ్ అనేది కష్టంగానే ఉంటుంది, అందులో డౌట్ ఏం లేదు. కానీ దాన్ని మనం ఏం చేయాలి, ఈజీ చేసుకోవాలి. సో ఈజీ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు మీకు డైరెక్ట్గా నేను ఒక టచ్ చేశాను, కానీ యాక్చువల్గా మనం ఎలా నేర్చుకోవాలి, ఏదైనా ఒక టాపిక్ ఉందంటే ముందు టాపిక్కి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ని నేర్చేసుకోవాలి. క్లియర్గా అర్థం చేసుకోండి, బట్టి కొట్టకండి, ఇలా చేయాలని గుర్తుపెట్టుకోకండి. ప్రతి కాన్సెప్ట్ని లైన్ టు లైన్ క్లియర్గా అర్థం చేసుకొని దాన్ని మీరు జాగ్రత్తగా అప్లై చేయండి. ముందు చిన్న చిన్న క్వశ్చన్స్కి అప్లై చేయండి. అవి చేయడం వచ్చిన తర్వాత అప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే, జేఈకి సంబంధించిన పీవైక్యూస్ ఉంటాయి. లాస్ట్ 3 ఇయర్స్, అన్ని సంవత్సరాలవి అవసరం లేదు. లాస్ట్ 3 ఇయర్స్ ఆ టాపిక్ రిలేటెడ్గా మీకు ఏవైతే పీవైక్యూస్ వచ్చాయో వాటిని ఫస్ట్ క్వశ్చన్ చేస్తారు, రాదు. సెకండ్ క్వశ్చన్ చేస్తారు, రాదు. థర్డ్ క్వశ్చన్ చేస్తారు, రాదు. అలా ఫోర్త్ క్వశ్చన్ చేస్తారు, ఏదో ఒక క్వశ్చన్ వస్తుందండి మీకు. స్టార్ట్ చేయండి, ఆ క్వశ్చన్ స్టార్ట్ చేయండి. రానివి ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి, నేర్చుకోండి. అలా ప్రతిరోజు ఒక 10 క్వశ్చన్స్ చేయండి, ఎక్కువ వద్దు. రోజుకి 10 క్వశ్చన్స్ చొప్పున ముందు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళడం స్టార్ట్ చేయండి. ఎక్కువ చెయ్యాలి, ఖచ్చితంగా టైం పెట్టాలి. మినిమం అండి 6 to 8 అవర్స్ టైం పెట్టాలి ప్రతి స్టూడెంట్ను. టైం పెట్టకుండా అవ్వదు కదా. ఇప్పుడు చూడండి, మీరు కొంతమంది చాట్ చేయడం కానీ, అంటే వాట్సాప్లో చాట్ చేయడం కానీ, ఇన్స్టాగ్రామ్స్ని వాడడం కానీ, మీ అంత ఫాస్ట్గా మీ అంత ఈజీగా మేము వాడలేం. అంటే మీకు ఆ క్లారిటీ ఉంటుంది అన్నమాట, స్పీడ్గా వాడేది ఉంటుంది. ఎందుకని, అది మీరు రోజు చేసే పని. ఇది కూడా రోజు అయితే డెడ్ ఈజీ అండి ఎగ్జామ్. సో అన్నీ రాయవసరం లేదు. అవుట్ ఆఫ్ 25 మ్యాథ్స్కి వచ్చేటప్పటికి 15+ రాస్తే సూపర్గా ఎక్సలెంట్గా రాసినట్లు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఈ ఛానల్ అలా వాచ్ చేయండి. మీకు మంచి కంటెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా మేము రిలీజ్ చేస్తాం.